అందరికీ నమస్కారం. కార్తీక వనయాత్ర అన్ని మాసాల్లో కార్తీక మాసం చాలా విశేషం ఉంది. శివకేశ్వరులకి చాలా ప్రీతికరమైన నేను చెప్తాను. అలా కార్తీక మాసంలో ప్రతిరోజు చాలా విశేషమే. అలా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఇంకా అత్యంత ముఖ్యమైనది. ఏంటంటే కార్తీక మాసం పౌర్ణమి ముందు నుంచి ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ 5 రోజులు భీష్మ పంచక వ్రతం చేస్తారు. మనం విశేషమైన రోజులు అంటే 5. ఆ రోజుల్లో దీక్ష కానీ ఏదైనా మంత్రజపం కానీ చేస్తే చాలా మంచిదని చెప్తారు. సో ఏకాదశి విష్ణుమూర్తికి, పౌర్ణమి శివుడికి. కార్తీక మాసంలో 5 రోజులు వనయాత్ర చేయబోతున్నాం. అది బొర్రా గుహల నుంచి ప్రారంభించి ఏకాదశి రోజు అలాగే పుణ్యగిరి, సారిపల్లి, కోరుకొండ, నరసింహస్వామి అన్నమాట మన గాదరాడ ఆశ్రమం. ఇలా 5 రోజులు ఈ యాత్ర జరుగుద్ది. 5 రోజులు ఏ రోజు ఏమేమి ప్రత్యేకతలో నేను మీకు చెప్తాను. మొదటి రోజు మనకి కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి. అది విష్ణుమూర్తికి చాలా విశేషమైన రోజు. అలాగే చాతుర్మాస దీక్ష ముగించే రోజు కూడా. ఏదైనా విష్ణుమూర్తికి చాలా అత్యంత ప్రీతికరమైన రోజు శుక్లపక్షంలో ఏకాదశి. ఆ రోజు శనివారం మనం బుర్రా గుహల్లో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మనకి సంవత్సరంలో చాలా ఏకాదశులు ఉంటాయి. అందులో విశేషమైన ఏకాదశి ఉద్దాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే విష్ణుమూర్తి యోగనిధుల్లో నుంచి లేచి భక్తులకి దర్శనం ఇస్తారని చెప్తారు. అందుకు చాలా విశేషమైన రోజు చెప్తారు. ఆ రోజు మనం బుర్రా గుహల్లో యాత్ర ప్రారంభించి అక్కడ విశేషాలు, గోస్తని నది, ఆ పరిసర ప్రాంతాలు, అక్కడి నుంచి డముకులో మనం కార్యక్రమం, అవి ఆ రోజుతో మనకి అక్కడ విశేషాలు, అక్కడ వనమూలికలు, అలాగే ఈ కార్తీక మాసం విశేషం, ఏకాదశి, ఇవన్నీ అక్కడ చెప్పుకుందాం. కార్తీక వనయాత్రలో 2వ రోజు క్షీరాబ్ది ద్వాదశి. అది చిలుక ద్వాదశి అంటారు. ఆ రోజు తులసి పూజ చాలా విశేషం చెప్తారు. ఆ రోజు మనం ఏంటంటే పుణ్యగిరి ఎస్కోట నుంచి లోపల పుణ్యగిరి లోపల శివాలయం ఉంటుంది. అక్కడ ప్రారంభించి మనం అక్కడ దగ్గరలో బొడవరం మన గోశాల ఉంది, గోశాల ఆశ్రమం, గోశాల, అటు విశేషాలు చెప్పుకుంటూ ఆ 2వ రోజు యాత్ర అక్కడ మనం ముగిస్తాము. 3వ రోజు ఇంకా విశేషం ఏంటంటే కార్తీక సోమవారం, త్రయోదశి, కార్తీక సోమవారం కూడా త్రయోదశి. ఆ రోజు మనం సారిపల్లి ఆశ్రమంలో, సారిపల్లి ప్రత్యేకత ఏంటంటే పంచలింగేశ్వర క్షేత్రం ఉంటాం. 5 శివాలయాలు ఒకే ఊరిలో ఉన్న అతి విశేషమైన ఊరు. అలాగే మన చంపావతి నది, జీవనది. దాంతోపాటు సాయంత్రం మనం దీపోత్సవం, కార్తీక దీపోత్సవం చేస్తాం ఆ నదిలో మనం. ఆ 3వ రోజు అక్కడ యాత్ర ముగిస్తున్నాం. 4వ రోజు మన కార్తీక వన యాత్ర చతుర్దశి. ఆ రోజు ఏంటంటే మనకి కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి, చాలా అతి పురాతనమైన ఆలయం, కొండ మీద కోరుకొండ. అలాగే అవి వెనక ఉండే పాండవుల మెట్ట, అక్కడ కూడా బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. సో మనం 2వ రోజు అంతా కూడా కోరుకొండ, పాండవ మెట్ట, ఆ ప్రాంగణం అంతా తిరుగుతాం. అది 4వ రోజు చతుర్దశి ఆ రోజు. సో ఆ రోజు సాయంత్రం అక్కడ యాత్ర ముగిస్తాం. కార్తీక వనయాత్ర 5వ రోజు కార్తీక పౌర్ణమి. మనం చాలా విశేషమైన రోజు. మన 12 పౌర్ణమిలో కార్తీక పౌర్ణమి చాలా విశేషంగా చేసుకుంటాం మనం. మన కార్తీక మాసం కాబట్టి గాదరాడ ఆశ్రమంలో పొద్దున్నే, అంటే శివకేశవులు కాబట్టి మనం ఉదయము ధన్వంతరి పూజ, హోమ, అభిషేకం చేసుకుంటాం. మధ్యాహ్నం అందరం వనభోజనాలు. దీనికి అందరూ రావచ్చు. దీనికి ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే కార్తీక మాసంలో వనభోజనం, కార్తీక పౌర్ణమి కూడా. ఈ పౌర్ణమికి మీ అందరూ రావచ్చు. రావడానికి అవకాశం కల్పిస్తున్నాం. అకామిడేషన్ అది, ఫుడ్, భోజన వసతులన్నీ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు దాకా మనం గాదరాడకి ఈ సంవత్సరం చేసే ప్రత్యేక కార్యక్రమం ఏంటంటే పొద్దున్న పూజ, హోమం, అభిషేకం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వనభోజనం తర్వాత మన జీవనశైలి మీద ఒక గంట ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం విశేషం ఏంటంటే కనుపూరు శివాలయం పైన పంచలింగ మల్లికార్జున స్వామి ఆలయం కొండ గిరిప్రదక్షిణ చేస్తామన్నమాట. గిరిప్రదక్షిణ ఏంటంటే 32 పలకలతో నైనార్లు. అరుణాచలం వెళ్ళామనుకోండి, అరుణాచలంలో తమిళనాడులో నైనార్లు అంటారు, శివభక్తులు అంటారు. సో ఏంటంటే నైనార్లు ఉత్సవ విగ్రహాలతో 32 పలకలతో మనం ఊరేగింపుగా గిరిప్రదక్షిణ చేస్తాం. అది చాలా విశేషమైనది. ఒక భారీ ఎత్తున అది చేయబోతున్నాం. గిరిప్రదక్షిణ కర్పూర శివాలయం చాలా ప్రాచీనమైన శివాలయం, స్వయం అనమాట. అది ఎవరు చెక్కింది కాదు, అలా స్వయంగా ఏర్పడిన శివాలయం అది. కాబట్టి ఇప్పుడు విశేషంగా గిరిప్రదక్షిణ కూడా అక్కడ ప్రారంభిస్తాం అన్నమాట. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఈ గిరిప్రదక్షిణ జరుగుతుంది. సో దాంట్లో పాల్గొనవచ్చు. అలాగే నైట్ కార్తీక పౌర్ణమి ధ్యానం, ఓకే. అలాగే రాత్రి పౌర్ణమి పాయసం మన్నాడు ఉదయం 6 గంటలకి పౌర్ణమి పాయసంతో ముగిస్తాను.
సాయంత్రం అలాగే శివుడికి అభిషేకం అయి ఉంటాయి. సో మొత్తం మీద 5వ రోజు ఉదయం ధన్వంతరి పూజ, హోమం, అభిషేకం. దీని తర్వాత అనంతరం ప్రాచీన జీవనశైలి మీద అవగాహన సదస్సు. ఆ తర్వాత మధ్యాహ్నం వనభోజనాలు. అసలు నిజమైన వనభోజనం ఏంటో చూద్దాం, మీకు చూపిస్తామట వనభోజనం. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి గిరి ప్రదక్షిణ. భారీ సమూహంతో 32 పలకీలు 63 నయనాలతో ఈ ఉత్సవం, ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. చాలా విశేషమైంది. అలాగే రాత్రి పౌర్ణమి ధ్యానం, సాయంత్రం పూజాభిషేకం ఉంటుంది. తర్వాత పౌర్ణమి ధ్యానం. మొన్నాడు ఉదయం మన పౌర్ణమి పాయసం తీసుకోవడం. మొన్నాడు ఉదయం పౌర్ణమి పాయసం తీసుకుని అల్పాహారం స్వీకరించి మీరందరూ తిరుగు ప్రయాణం చేయొచ్చు. ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. సో 5వ రోజు ఈ యాత్ర ముగించే రోజు కూడా. సో 5వ రోజు మనకు కార్తీక పౌర్ణమి చాలా విశేషం. సో కాబట్టి మీరు కార్తీక పౌర్ణమికి అందరినీ ఆహ్వానిస్తున్నాం. నమస్కారం.